టీవీ న్యూస్ పీ న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో ముదిరాజులు ఆందోళనకు దిగారు. ముదిరాజు కులస్తులపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జర్నలిస్ట్ అజయ్కి ముదిరాజు కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ అధికార పార్టీ నేతలను వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో త్రుటిలో పెను ప్రమాదాల నుంచి బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. జరిగిన ప్రమాదాలు పెద్దవే అయినా అదృష్టవశాత్తు బయటపడడంతో పెను ప్రమాదాలు తప్పుతూ ఉన్నాయి. 2 వారాల వ్యవధిలోనే ఒకే జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు రోడ్డు ప్రమాదాలకు గురి కావడం, త్రుటిలో ప్రాణాలతో బయటపడడంతో ఆ ఎమ్మెల్యేలకు గండం గట్టెక్కినట్టే అన్న చర్చ సాగుతోంది. మండుటెండలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తన మద్దతు ప్రకటించారు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్. ఆదిలాబాద్ నుంచి అలుపెరగకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్లో చేరతారని స్పష్టమైన సమాచారం ఉందని అన్నారు. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలిస్తే జగన్ పని అవుటే అని అన్నారు. శ్రీ భద్రాచలం సీతారాముల వారిని టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రమూర్తి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం భద్రాచలం టీఎస్ఆర్టీసీ బస్సు డిపోను సందర్శించారు. జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో వాహనదారులను బెదిరించి నగదు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రహదారిపై విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న వాహనదారులను నిందితులు బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వాలంటరీ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని జగనన్న సురక్ష కార్యక్రమాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సచివాలయ సిబ్బందికి సూచించారు. గూడూరు పట్టణంలోని సచివాలయ సిబ్బందికి జరుగుతున్న ట్రైనింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సిద్దిపేటలో పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావుతో కలిసి కోమటి చెరువును రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మంత్రి హరీష్ రావు చేసిన అభివృద్ధిని కొనియాడారు. హైదరాబాద్లోని చింతల్లో ఓ ఇంటి యజమాని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తన ఇంటిని జాకీలతో పైకి లేపి ఎత్తు పెంచాలని ప్రయత్నించగా జాకీలు పక్కకు జరగడంతో బిల్డింగ్ కాస్త పక్కింటిపై వాలింది. దీంతో ఆ బిల్డింగ్లో ఉన్నవారు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన వేధింపుల ఆరోపణలను జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటాగా స్వీకరించాయి. విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీసును అధికారులను మహిళా కమిషన్ ఆదేశించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయినప్పుడు కత్తితో గుండెను కోసినట్లు అనిపించిందని తెలిపారు. ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు గెలుపోటములు ఉంటాయని తెలుసని, అలాంటి సమయంలో రాజోలులో ప్రజలు ఇచ్చిన గెలుపుతో సేద తీరినట్టు అనిపించిందని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బంగారు పెద్దమ్మ తల్లి ఆలయ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గడప గడపకు బోనం చొప్పున బోనాలను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పలు వీధుల గుండా ఆలయం వరకు మహిళా భక్తులు బోనాలను ఊరేగించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోళ్ల సంజీవరెడ్డి తన గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాపైన అసత్య ప్రచారం చేసుకోవడం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మానుకోవాలని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో దివంగత మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హయాంలోని అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో అధ్యక్షులు మడికొండ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారాసిగూడలో వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ట్రస్ట్ బోర్డు సభ్యులు సుంకరి బాలకృష్ణ హాజరయ్యారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మద్దల్పేట్ గ్రామంలో 6 లక్షలతో బస్ షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.